Diwali, the most beautiful festival, which is full of lights, diyas, candles, decor, whatnot. Hi, this is Divya. Welcome to Mana Happy Life. In this video, we are going to see how to effortlessly create stunning, joyful Diwali decorations that will leave you and your guests in surprise and your home feeling like a warm, ఇన్వైటింగ్ ఎంబ్రేస్. ఏంటి దివ్య ఏదో కొత్తగా ఉంది, వ్లాగ్ కొత్తగా స్టార్ట్ చేశారు అనుకుంటున్నారా? ఏం లేదండి, జస్ట్ దివాళీ ఫెస్టివల్ కదా, కొన్ని బ్యూటిఫుల్ పాయింట్స్గా టచ్అప్ ఇస్తే వీడియో ఇంట్రొడక్షన్ బాగుంటుందని చెప్పి అలా ట్రై చేశాను. బై ద వే ఎలా ఉందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నేనైతే ఎక్కువ డెకోర్ ఐటమ్స్ పర్చేస్ చేసి వాటన్నిటిని ఆ స్టఫ్నంతా మళ్ళీ సేవ్ చేసుకోవడము, మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్కి రీక్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ అయితే నాకైతే నచ్చదు. సో ఉన్న వాటితో సింపుల్గా నేను ఎలా చేసుకున్నానో చూద్దాం ఇప్పుడు. సో ఆల్రెడీ నేనైతే కొన్ని అమెజాన్లో పర్చేస్ చేశాను. అట్ ద సేమ్ టైం బెంగళూరుకి వెళ్ళొచ్చాను కదా దసరా హాలిడేస్లో, అప్పుడు ఆల్రెడీ దివాళీ ఉంటుందని చెప్పి ఫెస్టివల్ కోసం కూడా అక్కడ కొన్ని పర్చేస్ చేశాను. సో టోటల్గా అవి రీయూజ్ చేస్తున్నాను. అండ్ కొన్ని విశాల్ మార్ట్లో అండ్ ప్రీవియస్ ఇయర్ ఉన్న టెరకోటా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినే రీయూజ్ చేశాను. సో ఇక్కడ నా డ్రెస్కి ఉన్నటువంటి సింపుల్, ఎలిగెంట్ అండ్ కలర్ఫుల్ చున్నీస్తో ఇలా డైనింగ్ టేబుల్ అండ్ ఎంట్రీ రూమ్లో ఉన్నటువంటి సైడ్ టేబుల్కి కూడా షూ ర్యాక్ ఉంది కదా, అక్కడ పైన కూడా కవరప్ చేశాను. సో ఏదో ఒకటి మనకి ఇంట్లో ఏది అట్రాక్టివ్గా, మోస్ట్ అట్రాక్టివ్గా, కంఫర్టబుల్గా ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే సోఫా కవర్ ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. సోఫా కవర్ తీసుకున్నాను. అండ్ సోఫా కవర్ పిల్లోస్ వచ్చి సెట్ ఆఫ్ 2 అండి, 200కి 2 వచ్చాయి విత్ ఎంబ్రాయిడింగ్. అండ్ చాలా బాగుంది, నాకైతే ప్రైస్ కూడా రీజనబుల్గా అనిపించింది. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నవి సెట్ ఆఫ్ 2 పీకాక్స్ అండి. ఇది సాంబ్రాణి పెట్టుకోవచ్చు అనుకుంటాను. దీనిపైన సాంబ్రాణి కాదు, దీపం వెలిగించుకునే దానికే. దీనికి గ్లాస్ హోల్డర్స్ కూడా వచ్చాయి, బట్ నేను తీసి పక్కన పెట్టేశాను. అండ్ క్యూట్ మాత, సరస్వతి మాత దివాళీ పండగ ముందే మా ఇంటికి వచ్చేసింది. సో యాక్చువల్గా ఇది లోకల్ షాప్లో తీసుకున్నాను. చూడగానే సరస్వతి మాత ఫేస్ చాలా బాగా నచ్చింది. సో మా ఇంట్లో సెంటిమెంట్ అన్నమాట, సరస్వతి మాత చిన్న బొమ్మ అయినా సరే ఇంట్లో ఉండాలని మా అత్తయ్యకి కూడా బాగా సెంటిమెంట్. సో మా అత్తయ్య ఎప్పటి నుంచో చెప్తూ ఉంది, ఒక సరస్వతి దేవిని తెచ్చి ఇంట్లో పెట్టుకో, బాగుంటుంది, పిల్లల చదువుకి బాగా చదువు అబ్బుతుంది, పిల్లలు కూడా బాగా చదువుతారు అని. బట్ చాలాసార్లు ట్రై చేశాను కానీ నాకు ఫేస్ నచ్చదు, కలర్స్ నచ్చవు. బాగా నచ్చితేనే నేను తీసుకుంటాను ఏ వస్తువు అయినా సరే. అది నచ్చకుంటే ఎవరెంత ఫోర్స్ చేసినా నేనైతే ఏ వస్తువు కొనను. సో అలా సరస్వతి మాతనైతే తీసుకున్నాను. అది పండగ ముందే వచ్చింది, నాకు ఇంకా సంతోషం వేసింది. తర్వాత ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటివి బ్రాస్ దియాస్ అండి. ఇవి మ్యారేజ్కి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు. సో వాటిని కూడా యూజ్ చేసుకున్నాను. సో దివాళీ కార్నర్స్ మనకి ఎంట్రీ రూమ్లో ఒకటి, లివింగ్ రూమ్లో ఒకటి, ఇలా డైనింగ్ రూమ్లో ఒకటి, కిచెన్లో కుదిరితే అలా కొన్ని కార్నర్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఉన్న వాటితోనే మనము ఇంట్లో ఉన్న వాటితోనే మనం డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేనైతే అంత గొప్పగా అంత ఖర్చు పెట్టేసి ఎక్కువైతే నేను చెయ్యను. ఎందుకో నాకు డబ్బులు ఖర్చు పెడితే ఎక్కడో బాధ, భయం ఈ రెండు వస్తాయి. సో మ్యాక్సిమం కొనాలనుకున్నవి మరీ అలా అని మరీ పిసినారిగా ఉండకూడదు. మన సంతోషాలకి మన సోల్కి కూడా మనం సాటిస్ఫై చేసుకోవాలి. అందుకోసం కొంచెం అయితే ఖర్చు పెట్టాలి. సో అందుకోసం బెంగళూరులో అలా తీసుకున్నాను. నెక్స్ట్ ఈ సెట్ ఆఫ్ దియాస్, బ్రాస్ దియాస్ మీద ఇలా ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. కింద మధ్యలో సిరామిక్ ప్లేట్ ఉంది కదా, అది ఆల్రెడీ నేను
పికిల్ జార్స్కి తీసుకున్నాను. సో దాని కింద ఈ సెరామిక్ జార్ వచ్చింది దాంతోపాటు. సో వై నాట్ వీ షుడ్ క్రియేట్ వన్ మోర్ కార్నర్ విత్ దిస్ అని చెప్పి ఇది పెట్టేశాను. అండ్ ఇక్కడ పెట్టినటువంటివి గణపయ్య, చిట్టి గణపయ్య పిక్చర్ కూడా తిరుమలలో తీసుకునింది నేను. సో కమింగ్ టు వన్ మోర్ కార్నర్, కిచెన్లో ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, ఇక్కడ తీసుకున్నాను. సో మాదైతే ఓపెన్ కిచెన్ అండి. సో ఓపెన్ కిచెన్లో ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇలా కిచెన్ ఎంట్రీ వే ఉంటుంది కదా, అందులో గట్టు పైన ఇవి వచ్చి నేను ఫ్రిడ్జ్ మ్యాట్స్ అండి. ఇవి ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను. వీలైతే సేమ్ ఉంటే నేను లింక్ తప్పకుండా ఇస్తాను, లేదంటే రెఫర్ దగ్గరగా ఉన్నటువంటివి చూసి లింక్ ఖచ్చితంగా యాడ్ చేస్తాను. చాలా బాగుంది నాకైతే ఈ మ్యాట్స్, చాలా బాగా నచ్చాయి. అండ్ చాలామంది వీటిలో లింక్స్ ఒక షార్ట్ పోస్ట్ చేసినప్పుడు లింక్స్ అడిగారు. నేను ఆల్రెడీ ఆ షార్ట్ కింద లింక్స్ యాడ్ చేశాను. అండ్ బై ద వే ఈ వీడియో కింద కూడా మ్యాక్సిమం కుదిరినన్ని లింక్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఎగ్జాక్ట్ రెఫరెన్స్ అయితే ఉండదండి. సో దీనికి దగ్గరగా ఉన్నవి నేను యాడ్ చేశాను. సో ఇక ఓవరాల్గా చూద్దాం ఒకసారి లుక్ ఎలా ఉంది, ఎలా ఎలివేట్ అయ్యింది అని చెప్పి. సో ఎంట్రీ వేలో ఇక్కడ సైడ్ ఒక చైర్ పెట్టేసి పిల్లోస్ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. సరస్వతి మాతని చూస్తూ ఉండిపోయాను. సో మనకి ఒక పీస్ఫుల్ కార్నర్, స్పిరిచువల్ కార్నర్స్ ఇలాంటివి మనం స్పాట్ చేసుకొని మంచిగా మన మనసుకు నచ్చినట్టు చాలా సింపుల్గా హెక్టిక్గా కాకుండా డెకరేట్ చేసుకున్నామంటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత మన హోమ్లో పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అవుతుందో. అండ్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి స్టెన్సిల్ అనుకుంటాను, వీటిని ఏమంటారో కూడా మర్చిపోయాను నేను. సో ఇదైతే కలర్స్ వేసి ఇలా సెట్ చేశాను. చాలా యూస్ఫుల్ అనిపించింది. మనం కింద పెట్టి వేసేదానికన్నా ఇలా మనకి ఎక్కడికి కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు కదా, అలా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. నాకైతే ఇవి చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ బ్యూటిఫుల్ కార్నర్. ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, పీకాక్ ఉంది, అన్నీ చాలా బాగా నచ్చింది నాకైతే. ఎన్నిసార్లు మనం డెకరేట్ చేసుకున్నవి ఎన్నిసార్లు చూసినా ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ కదా. సో దివాళీ పండగ ఫెస్టివల్ అంతా అయిపోయిన తర్వాత ఈ వ్లాగ్ రిలీజ్ చేస్తున్నాను. బికాస్ చాలామంది నాకు తెలిసి షార్ట్స్ వాచ్ చేస్తున్నటువంటి ఆడియన్స్ మళ్ళీ లాంగ్ వీడియోస్ని వాచ్ చేస్తున్నారు లేదో తెలియట్లేదు. అండ్ ఎంతమంది షార్ట్స్కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి అయితే ఉండదు. సో బై సమ్హౌ ఇది నేను ఈ ఛానల్ అనేది మనీ ఎర్న్ చేసేదాని కోసం అయితే నేను స్టార్ట్ చేయలేదు. ఇది నా ఓన్ ప్యాషన్ కోసం స్టార్ట్ చేసినటువంటి ఛానల్. సో ఇలా అయితే నేను సింపుల్గా డెకరేట్ చేశాను. మీకు ఎలా అనిపించింది? అండ్ మీకు కనుక ఈ వీడియో
నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీరు ఎలా డెకరేట్ చేసుకున్నారు కుదిరితే ఆ పిక్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేసేయండి. అండ్ ఐ విల్ లవ్ టు వాచ్ అండ్ రిప్లై టు ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మన హ్యాపీ లైఫ్. సో మీకు అందరికీ తెలుసు, నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తర్వాత అక్కడి నుంచి జర్నీ చేసి తర్వాత ఇక్కడ సర్దుకోవడము. సో ఇలా టోటల్గా హెక్టిక్ అయిపోయింది. నేను మళ్ళీ ఎడిట్ చేయడం, షూట్ చేయడం ఇలా. సో ఇక నైట్ అంతా మేము ఇలా డెకరేట్ చేసి ఫొటోస్ తీసుకొని ఇక ఇంట్లో పని చూసుకొని మేము సర్ది నిద్రపోయేతలకి 10 అయ్యింది. అండ్ మళ్ళీ మార్నింగ్ లేవాలి. సో ఇప్పుడు వితౌట్ లైట్స్ ఎలా ఉంటుందో చూద్దాం లుక్. సో అదండి ఇవాల్టి సింపుల్, ఎఫర్ట్లెస్, హ్యాపీ లాస్ట్ మినిట్ దివాళీ డెకోర్ ఐడియాస్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. See you soon in another beautiful and informative vlogs.